విహాన్కి బాగా యూజ్ అవుతున్న ఒక ప్రోడక్ట్ కొన్నాం. ఇప్పుడే గేట్ లోపలికి ఎంట్రీ అయిపోయింది. తొందర రండి, బయటికి వెళ్ళాలి. మేము కరెక్ట్ ఇట్లా బయటికి వెళ్దాం అనుకున్నాము, ఇట్లా స్టార్ట్ అయినాము, అప్పుడే ఫోన్ వచ్చింది, వచ్చేసినామండి ఈ లొకేషన్ పంపించండి అని చెప్పేసి. మనం ఇంకా బయటికి వెళ్ళండి ఇంకా బిస్కెట్ అయిపోయేది, మళ్ళీ రివర్స్ రావాలి, అదో చిరాకైన పని. వచ్చేసినట్టుగా జస్ట్ నిన్ననే బుక్ చేసాం ఇది, ఈరోజు ఇచ్చేసినారు డెలివరీ, వెరీ ఫాస్ట్ డెలివరీ. ఈ చైర్స్ అయితే చాలా 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 బాగున్నాయి. అది డిజైన్ బాగుంది, లుక్ బాగుంది, కలర్ బాగుంది, అండ్ ఎర్గోనామిక్స్, మెయిన్గా ఎర్గోనామిక్స్ బాగుంది. ఇదిగో చైర్ వచ్చినాక ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇది బెస్ట్ చైర్స్, ఇవి చాలా బాగున్నాయి చైర్స్ అయితే. ఇంకా జుట్టు కూడా ఆరలేదు ఏమది, బయటకు పోదాం అనుకున్నాం, ఇంకా పోయి ఉంటే అయితే మళ్ళీ వచ్చేటోళ్ళం. అదేంటి బేసా? ఓకే. అందుకే తొందరగా వచ్చింది చూస్తున్నా. గోడౌన్ పొటెన్షియల్ ఉంది, లేకపోతే మస్తు లేట్ అయిపోయేది. ప్యాకింగ్ నీట్గా ఉంది. ప్యాకింగ్ చాలా నీట్ వచ్చింది. అది చాలా ఉంటుంది, లోపల అంత ఉండదు దానికి, ఆపుతుంది. దిస్ ఇస్ ద బేస్, కింద సెంటర్ బేస్. దాని మీద టాప్, ఇది దాని మీద అదే బేస్ స్టాండ్. ఇప్పుడు దీని మీద మార్బుల్ వస్తుంది. డైనింగ్ టేబుల్ కొన్నికైతే చాలా షాప్స్ తిరిగాము మేము. ఐకేకి వెళ్ళాము, ఇంకా వేరే వేరే షాప్స్ అని ఫర్నిచర్ షాప్ చాలా షాప్కి వెళ్ళాము. ఒక దగ్గరేమో కస్టమర్ సర్వీస్ మంచిగా ఉంటుంది, ఇంకో దగ్గరేమో కలెక్షన్స్ ఉంటుంది. ఒక దగ్గర కలెక్షన్స్ మంచిగా ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక షాప్కి అయితే వెళ్ళాము, ఆ షాప్కి వెళ్తే మాకు మొత్తం ఓకే అని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు వచ్చి చేతిలో వాటర్ బాటిల్ పెట్టారు, అవసరం లేదని వచ్చేసాం అనమాట. అట్లుంటుంది కస్టమర్ సర్వీస్ కూడా. అండ్ ఇంకొక దగ్గర అయితే అసలుకి వీళ్ళు కొనరా అన్నట్టు చూసినారు, అసలుకి ఎవరు సర్వీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సో ఇంకా తిరిగి ఒక షాప్ అయితే డిసైడ్ చేసుకున్నాం, అక్కడ ఇంకా ఫైనల్ చేసుకొని కొనేస్తాం అనమాట. కూర్చొని తిననీకుంటే బాగుంటుందని చూస్తున్నాం. ఇక్కడ తీసుకెళ్ళినా వాడు ఫస్ట్ ఈ కంఫర్ట్ చూసుకుంటాడు, పరుపైన బొర్రాలు అంతే. ఇంకాడికి మంచి ఇందాక ఎంత దర్జా కూర్చుందంటే పోయి ఇంట్లో కూర్చున్నట్టే. వెరీ గుడ్, నేను చెప్పులు ఇప్పి కూర్చున్నా అట్లీస్ట్. కిందికి వెళ్దా చూడు, ఆడు ఏడికి వచ్చినా ఇదే పని అడిగి ఇంకా దుప్పటి కప్పుకొని వండుకుంటుండు, అది ఇంట్లో వండినట్టే. నీళ్ళు అనుకుంటున్నారు, ఇది దుప్పటి కప్పుకొని వంటుండే. ఇంకా నడు. ఇట్లా డైనింగ్ టేబుల్ ఉండడం నీ కలనా? మస్తు ఉంది డ్రెస్, ఇది నేనే సెలెక్ట్ చేసిన కదా. ఇది కూడా నేను కూడా సెలెక్ట్ చేసిన. నీ సెలెక్షన్ 9 తప్ప అన్నీ ఎట్లనే ఉన్నాయి. నా సెలెక్షన్
వర్స్ట్. అదే నేను తప్ప అన్ని వర్స్ట్ అయినా సెలక్షన్ బాగుంటుంది చూడు, డైనింగ్ టేబుల్ ఎంత బాగుంది. ఇది కాదు, నేను తప్ప అన్ని వర్స్ట్ నా సెలెక్షన్స్, నీ సెలెక్షన్స్ నొక్క నా విషయంలో తప్ప మిగతా అన్ని వర్స్ట్ సెలెక్షన్స్. ఏది ఇంకోటి చెప్పు. దీంతో పాటు ఇంకో బ్లాక్ డ్రెస్ కొన్నావు, అది బాగుంది. మరి ఇదెందుకు ఉంచుకున్నావు, మరి అదెందుకు ఇచ్చేసినావు? అది వేరే కలర్ పెట్టినా నేను ఎక్స్చేంజ్ లో. రెండు నేను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అది బ్లాక్ ఎందుకని అది వేరే కలర్ పెట్టినా. సరే చూడు ఇప్పుడు చూడు. ద బేస్ ఇస్ రెడీ. ఓ ఇంకోటి ఉంది దీనిపైన, అది ఓకే దీనిపైన మార్బుల్ వస్తుంది. ఓకే అరే అటైతే మరీ వాష్ బేసిన్ పక్కకి అయిపోవచ్చు, ఇట్లే అనేసాను. ఇట్లని కొంచెం ఇటు కూడా అనండి వాష్ బేసిన్ దగ్గరికి. ఓకే ఈ ప్లేస్ ఓకే. బాగా బందోబస్తు వచ్చింది. ఏందో అంతే సంగతిలో. అంతేనా? స్క్రూస్ ఏమి ఉండవా? పడిపోదా మరి? ఏంటి పౌడర్ ఉందా దీనిపైన ఏమైనా? ఈ చైర్స్ అన్ని నిజంగా ఈ చైర్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి ఈ చైర్స్ అయితే. ఈ కలర్ బాగుంది, దీని ఎర్గోనామిక్స్ కూడా బాగుంది. ఎర్గోనామిక్స్ చూపిస్తున్నాను అండి. అంటే ప్రతిసారి మనం చైర్ వెనకకు జరుపుకునే పని లేదు, ఇట్లా సైడ్కి మూవ్ అవుతుంది అనమాట ఇది. వావ్, లుక్ ఎట్ దిస్ కలర్, చాలా బాగుంది కలర్. చెప్పాను కదా ఎర్గోనామిక్స్ అని. ఇట్లా ఇట్లా తిరుగుతుంది చైర్ ఇది. సో కూర్చున్న చైర్ ఇట్లా తిరిగి పక్కకు జరిగేయచ్చు అనమాట. ఇందుకు డబుల్ ప్లాస్టర్ మూవ్ అవ్వకుండా కాదు, కింద స్క్రాచెస్ పడకుండా గీతలు. హైట్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. కంప్లీట్ లుక్ వచ్చేసింది కదా, కంప్లీట్ హౌస్ లుక్ అయిపోయింది ఇప్పుడు. అదే అది ఇక్కడే ఉండని ఇంకొద్దిగా అటు చేర్పిద్దామా? ఆ మూలకి ఎందుకు? వాష్ బేసిన్ బ్లాక్ అయిపోతుంది అటేస్తే. అటు కిచెన్ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా అక్కడ. కొంచెం బాగా కనిపిస్తుందిగా, చాలా బాగుంది టేబుల్. సూపర్ కాంబినేషన్ కలర్ అండ్ ఇది మార్బుల్. ఇట్లనే ఉండని అటొక చైర్ అటొక చైర్ ఇటు ట్రెండ్ పెడదాం కదా. ఏదో ఇట్లనే ఉండని, అది అట్లుంటే గలీజ్ అనిపిస్తుంది. ఇట్లనే ఉండని అటొక ఇట్లనే ఉండని, కంప్లీట్ లుక్ ఉంది. ఇట్లనే లేదు ఇట్లనే పెట్టు, ఇట్లనే బాగుంది. అట్లొద్దు. వాడు రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగ్లో ఉన్నాడు. టేబుల్ మీద కూర్చుని ఏమైనా పెడతారా అన్నట్టు చూస్తున్నాడు. ఏం లేదు నాన్న, అక్కడ కింద కూర్చునే బదులు ఇప్పుడు ఇక్కడి నుంచి కూర్చో అంతే.
కింద అంత సోఫాల మీద అంత చెత్త చెత్త చేస్తున్నాడు. అండ్ ఇంకా ఆల్రెడీ పాడైపోయింది. సోఫాలు అయితే పాలైపోయినాయి, గలీజ్ మరకలు చేసినాడు. అట్లీస్ట్ ఇంకా మంచిగా కొద్దిగా ఏంటంటే ఫుడ్ ఇక్కడ పెట్టినామంటే వాడికి వాడు అన్నీ పెట్టుకొని తినేస్తున్నాడు అనమాట. జుట్టు మంచిగా ఒకటి అక్కడిక్కడే. డాడీ చేసిన హెయిర్ కట్ ఎట్లుందని అడుగురా. అక్కడక్కడ డాడీ చేసిన హెయిర్ కట్ ఎట్లుందని అర్ధరాత్రి కూర్చోబెట్టి చేసిన హెయిర్ కట్ మంచిగా వచ్చింది. ఏమైంది దానికి కొద్దిగా జెల్ ఇటు సెట్ చేస్తే జెల్తో మంచిగా ఏం లేదు. మంచిగా ఉంది. ఇక్కడ కొంచెం ఇక్కడ మళ్ళీ సెట్ చేయాలని చెప్పిన కదా నేను. అక్కడ ఒకటి సెట్ చేస్తే మంచిగా ఉంది. ఎంత నీట్గా వచ్చింది చూడు. కటింగ్ కదా నేనే చేసిన కటింగ్ అడిగి. ఫస్ట్ ఒక ఎంటగా కట్ చేసిన, కూర్చున్నాడు మంచిగా. తర్వాత మెల్లమెల్లగా కట్ చేస్తే కోఆపరేట్ చేసినాడు. కంప్లీట్ సెట్ అయిపోయింది. ఇంకేంది. వాటర్ ఎక్కువ తాగద్దు కన్నా. అన్నం తిను. వాటర్ చాలు చాలు చాలు. అన్నం తిను ఫస్ట్. అన్నం తిను. అన్నం తిన్నాక